డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము అచ్చుగుద్దినట్లుగా ధనుస్సు రాశి వారు ప్రపంచములో ఎక్కడ ఎంతమంది ఉన్నా వారి జీవితాలలో ఈ విధంగానే జరిగే అవకాశం ఉంది అన్న శీర్షికన ఒక ఆడియోని నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోల్ని ఈ విషయమై పెట్టున్నాను. ఒకవేళ అవి చూడకుండా ఉంటే ఈ యొక్క వీడియోకి కింది భాగంలో డిస్క్రిప్షన్లో ఆ వీడియోల యొక్క లింక్ను కూడా ఇస్తాను. మీకు అవసరమైతే అందులో మీరు జిజ్ఞాస కలిగి ఆసక్తిని కనబరిస్తే ఒకసారి వినండి. ఒకవేళ అక్కడ చెప్పబడినటువంటి రాసులు లేదా లగ్నాల్లో మీ కుటుంబంలో ఎవరిదైనా ఉంటే అది అక్కడ వర్తించుతుందని మాత్రం నేను భావిస్తున్నాను. జనరల్గా విధి, మతి, గతి ఈ మూడు విషయాలని బేస్ చేసుకునే జ్యోతిష్యం అనేది ఏర్పడిందండి. అంటే మనుషులకు ఈ మూడు విషయాలని ఆధారంగా చేసుకుని మాత్రమే కాలం అనేది నడుస్తూ ఉంది. అలా ఆ విధంగా ఒక్కొక్క రాశి కూడాను ప్రత్యేకంగా గుణాదిశములు, జీవిత విధానాలు అనేవి చెప్పబడి ఉన్నాయి. అంటే ఆయా రాశులకు ఒక్కొక్క పర్టికులర్ విషయములు, ఈ విధమైనటువంటి వ్యక్తులు ఇలాగే ఉంటారని, దీనిని బట్టే వారి యొక్క జీవిత ప్రయాణం అనేది నడుస్తుంది అని నిర్ణయించి ఉంటారు. అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క బేసిక్ లైఫ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ రాశి అలా ఉండేటప్పుడు మనకు కూడాను అదే విధమైనటువంటి విషయములు ఉండడం అనేది జరుగుతుంది కదా. ఎలాగంటే అండములో ఉండేది పిండములో ఉంటుంది అన్నట్లు ఆ పర్టికులర్ రాశికి ఏర్పడగలిగే తాకడలు, ఇబ్బందులు ఇక్కడ ఆ మనుషులకు కూడాను ప్రతిఫలిస్తూ ఉంటుంది. అలాగా ఈ రాశికి ఎలాంటి ఫలితాలు, ఏ విధమైనటువంటి విధానములు ఉంటుంది అని మనం చూడబోతున్నాం. ఇది అలాగే మీకు వర్తించాలన్నటువంటి ఆవశ్యకత లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, అందుకు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకు ఏర్పడవచ్చు. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ రాశి మీకు సంబంధపడడం వలన ఇక్కడ నేను చెప్పే విషయాలు కూడాను మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే విధి. ఇది ఏదో ఒక విషయంలో ముఖ్యంగా మీ జీవితంలో సంభవించవచ్చు కూడా. కొంతమందికి ప్రత్యక్షంగా బయటికి కనబడుతుంది, కొంతమందికి అది డీప్గా సూక్ష్మంగానే జరుగుతూ ఉంటుంది. చివరికి మనసులోనైనా కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలు వచ్చి అప్పుడప్పుడు టచ్ చేసి వెళ్తూ ఉంటాయి. అలాగని మనసులో పెట్టుకోక ఈ విషయాల్ని జాగ్రత్తగా వినగలిగితే
మీకు అనేక విషయాలను నేను ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు విషయానికి వస్తాను. ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి ఎంటైర్ లైఫ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని ఒక అంచనా వేస్తూ నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ధనుసు రాశి లేదా ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారు, ఇది కాలపురుషునికి 9వ భావంగా వస్తుంది. 9వ స్థానము అనేది ముఖ్యంగా యోగస్థానంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. కానీ ఈ యోగం అనే మాట యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే యోగం అనే మాట ఒక యోగికి స్వంతమైనటువంటి వర్డ్, అది పదం కూడాను. ఒక యోగి యొక్క అలవాట్లు, ఒక యోగి యొక్క ఆచారాలు, వారి యొక్క చింతనలు, వారి యొక్క ఆలోచనలు, వారు అనుసరించే విధానము ఈ యోగానికి చెందింది. ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, తామరాకుపై నీటి బిందువులాగా ఈ యోగం అనేది ఉంటుందండి. అంటే ఇందులో అన్ని విషయాలు, అనుభవాలు ఉంటాయి. కానీ ఈ విషయాల్లో వారు ఏం చేస్తారంటే, తాకినట్లుగా, అంటే తాకనట్లుగా ఉండడమే ఈ యోగమని నేను చెప్తాను. చాలామంది యోగం అనే పదాన్ని విన్న వెంటనే అదృష్టాన్ని మనసులో ఆలోచించి దాని గురించే చాలా వరకు ఊహిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా యోగానికి, అదృష్టానికి చాలా వ్యత్యాసం ఉందండి. ఈ వ్యత్యాసం అనేది అర్థం కాకపోవడం వలననే ఈ ధనుస్సుకి, ధనుసు రాశి వారికి కానీ, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి కానీ అనేకమైనటువంటి కన్ఫ్యూషన్స్, తికమకలు ఉన్నాయి. అంటే ఈ ధనుసు రాశి లేదా ధనుసు లగ్నములో పుట్టినటువంటి వారిని యోగశాలులు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, అదృష్టాన్ని బేసిక్గా చేసుకునే అనేక విషయాలను చెప్పేస్తూ ఉంటారు. దీనివలన వీరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ విషయాలు వీరికి లభించకపోవడం వలన మనోవ్యధికి గురి అవుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారు వాస్తవంగా చెప్పాలంటే 100% యోగశాలులే. దీనిలో ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ యోగం అనేది, అంటే యోగం అనే మాటను చెప్పినటువంటి దాని వలన వచ్చిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నిజంగా ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారికి తనంతట తాముగా అమరే విషయాలు ఎప్పుడైనా కానీ యోగాన్ని ఇస్తాయి. ఇక్కడ నేను వాడినటువంటి యోగము అనే మాట నేను చెప్పినటువంటి యోగానికి సంబంధించినటువంటి విషయంగా ఉంటుంది. ఎలాగంటే ధనుసు అన్ని విషయాల్లోని కలిగి ఉంటుంది. అన్ని విషయాలు తెలిసిన వారుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే అవి తనంతట తానుగా ప్రాప్తిస్తాయి కూడా. కానీ వాటిని పర్సనల్గా అనుభవించడం కానీ, ఉపయోగించుకోవడం కానీ చాలా వరకు తక్కువగానే ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారు కలిగి ఉంటారు. నేను చూసినటువంటి చాలా మందిలో వారికి లభించిన విషయాలని వారుగా అనుభవించడం కంటే ఇతరులు అనుభవించడం అనేది చూడొచ్చు. ఎందుకంటే యోగం అనే విషయము వీరికి పొందే విషయాల కంటే కూడాను ఇచ్చే విషయాలే అధికంగా ఉంటున్నాయి. అంతేగాని ధనుసుకి అధిపతి అయినటువంటి గురువు, ఈ గురువు యొక్క లక్షణాలను తెలుసుకుంటే
ఈ ధనుసు రాశి ధనుసు లగ్నం వారు వారిని వారు చాలా చక్కగా అర్థం చేసుకోగలరండి. ఈ జ్యోతిష్య రీత్యా గురువు ఉన్నటువంటి స్థానానికి బలము ఉండదు, కానీ గురువు చూసే స్థానానికి ఫలితాలు మంచిగా ఉంటాయి అని అంటుంటారు. దీని అర్థం ఏమిటంటే, గురువు తన కొరకు తన కుటుంబం కొరకు ఏ విషయం చేసుకోరు, కానీ ఇతరుల కొరకు మాత్రమే చాలా విషయాలలో త్యాగం చేస్తుంటారు అని మనందరికీ తెలుసు. సాధారణంగానే పురాణ కాలం నుండి గురువు అనే వారిని ఎలా వర్ణించారంటే, ఇతరులకు ఉపదేశం చేసేవారుగాను, ఇతరులకు జ్ఞానాన్ని ఇచ్చేవారుగాను, ఏ విషయంలోనూ స్వార్థం లేని వారుగాను, నిజతత్వాన్ని అనుసరించి మెలిగే వారుగా మాత్రమే గురువుని చెప్పినారండి. కాబట్టి ఈ మాదిరైనటువంటి విషయాలలో మనము వీటన్నిటిని కలిపి చూసేటప్పుడు ధనుసు రాశి ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి తమ కొరకు చేసుకునే విషయాల కంటే ఇతరుల కొరకు చేసే విషయాలే ది బెస్ట్ అని చెప్పవచ్చండి. సహజంగానే వీరికి హానెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సమస్యలు సంకటములు అనే విషయాలు వచ్చినప్పుడు తగ్గిపోవడం అనేది తెలిసినటువంటి వారుగా కూడా ఉంటారు. లేదంటే పట్టి విడుపులు అనే స్వభావం వీరికి పుట్టుకతోనే ఉంటుందని చెప్పొచ్చు. అంటే వారి పుట్టుకతోనే ఇలాంటి విషయాలలో వారికి జీన్స్ అనేది పడి ఉంటుంది. ఈ ధనుసులో పుట్టినటువంటి వారికి ఎంత అశుభగ్రహాల తాకట్లు ఉన్నా కానీ వాటిని తట్టుకోగలిగే శక్తి వారికి జీర్ణమైపోయి ఉంటుంది. అన్ని విషయాల్ని ఒప్పుకుంటారండి వీళ్ళు. ఇది ఇలాగ మాత్రమే ఉంటుందని సహజంగానే త్వరగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ 9వ ఇల్లు అని చెప్పాం కదా, కాలపురుషునికి 9వ స్థానం ధనుస్సు అని చెప్పాం కదా. అలా కాలపురుషునికి ధనుస్సు అనే భావము 9వ భావముగా రావడం వలన ఆధ్యాత్మిక స్థానం కూడాను అదే అవుతుంది కదా. అందుకని ధనుస్సు రాశి ధనుస్సు లగ్నానికి చెందిన వారికి దైవభక్తి సహజంగా ఏర్పడుతుంది. కానీ ఈ యొక్క భక్తి అనే విషయానికి ఆల్గారిథం అలాగని ఫార్ములా అంటూ ఏమి లేదు. అది ఇలాగే ఉంటుందని ఎక్కడ కూడాను చూసి మనం నిర్ణయించబడలేదు కూడాను. అది మనుషులకు తగ్గట్టుగా కాలానుగుణంగా ఒక్కొక్కరి దగ్గర నుండి అది రేడియేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎందుకు నేను చెబుతున్నానంటే, ఈ ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారిని చాలామందిని గమనిస్తుంటే చిన్న వయసు నుండి దేవునిపై నమ్మకమే లేని వారుగా ఉండి ఉంటారు. ఈ సాంప్రదాయ ఆచార వ్యవహారాలంటే వారికి ఇష్టం లేకుండానే ఉండి ఉంటుంది. అలా లేదనుకుంటే దానిలో వారికి టచ్ మీ నాట్ లాగా ఉండి ఉంటారు. కానీ వారు పెరిగే కొద్దీ ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే వారికంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత ఈ దైవంపై నమ్మకం అనేది వారిని ఏదో ఒక విధంగా టచ్ చేస్తూ ఉంది నేను చూసినంతవరకు. దానికి కారణం ఏమిటి? దాని కారణంగా వారి కుటుంబాల్లో జరిగే ఏదైనా సంఘటనకు మనము కారణం చెప్పుకోవచ్చు. సహజంగానే జరిగే విషయమైనా కానీ అది అయి ఉండొచ్చు. అయితే సహజంగానే జరిగే విషయం అయితే ఇదే అని మాత్రం నేను చెప్పగలను. ఎలాగంటే వయసు పెరిగే కొద్దీ దైవంపై భక్తి, అలాగే ఈ యొక్క ప్రపంచము ప్రకృతి శక్తులపై తమకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, తమకు తాముగా ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవడం అనేది
ఉండి అలాగే క్రమంగా అది పెరిగిపోతూ ఉంటుంది. ఈ విషయాల్లో ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి పాజిటివ్ ఉంది, అలాగే నెగిటివ్ కూడా ఉందండి. ఏమంటే భక్తితో దైవాన్ని తలుచుకుంటూ జీవించడంలో ఏ సందేహం లేదు వీరికి. దీనివలన మనశ్శాంతి వస్తుంది. ప్రశాంతంగా ఉండి మనసులో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండొచ్చు కదా. కానీ అదే భక్తి అమితమైతే అమృతం కూడా విషం అవుతుంది అన్నటువంటి విషయము ఇంకొక వైపు కూడాను పనిచేస్తుంటుంది కదా. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటారు కదా. ఇలాగా చాలామంది ఈ భక్తి అనే విషయాన్ని ఓవర్గా ఆచరించి తమ యొక్క బాధల నుండి బయటకు వచ్చేసి జరిగేది జరగనేది అన్నీ కూడాను దేవుని తల మీదే వేసేసి, లేదా దేవుని యొక్క దయ, దేవుని పని అని వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి వారికి పెద్ద సమస్యను ఏర్పరుస్తుంది రాబోయే కాలంలో. అవునా కాదా? కొద్ది రోజుల్లోనే మనోవేదనకు గురయ్యే వారు ప్రారంభంలో చెప్పినట్లుగా ధనుసు వారే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఎలా ఉండాలని చెప్పాను మొదట, తామరాకుపై నీటి బిందువులాగా మాత్రమే వీరు ఉండాలి. అన్ని విషయాల్లోనూ తాకినట్లుగా ఉండాలనేదే వీరి యొక్క విధి. జరిగేది జరగని అని చేతులు కట్టుకొని నిలబడేటప్పుడే సమస్యలు అనేవి వారి తల కంటే పైకి వెళ్ళడము జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని విషయాల్లోనూ ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారు ఇంతకుముందు చెప్పినట్టే టచ్ మీ నాట్ లాగానే భావిస్తూ ఉంటారు. ఈ ధనుసు వారికి ఒక బేస్, ఒక సపోర్ట్ అనేది అంత తొందరగా ఉండదు, దొరకదు కూడా. అలా ఉన్నా కానీ అది వీరికి వర్కౌట్ కావటం లేదు. ఆ విషయాన్ని నేను చాలా వరకు గమనించాను. వర్కౌట్ కావటం లేదు అనేదే వీరి సమస్య. అప్పుడు వీరు సమస్యల్ని, చిక్కులను పెంచుకునేటప్పుడు లేదా వీరికి ఏర్పడేటప్పుడు వీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే బేస్మెంట్ సరిగ్గా లేకపోవడం వలన ఓవర్గానే వీళ్ళు డ్యామేజ్ అవుతూ ఉన్నారు. అందుకనే ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి నేను ఎప్పుడు చెప్పే విషయం ఏమిటంటే, దయచేసి ప్రయత్నాలను మాత్రం వదిలివేయకండి. ఎందుకంటే ధనుస్సు రాశి, ధనుసు లగ్నం అనేది కాలచక్ర క్రమంలో యోగస్థానంలో ఉంది. యోగాన్ని పొందగలిగేది ధనుసు, యోగాన్ని పోగొట్టుకునేది కూడాను ధనుసు అని అనుకుంటుంటారు. కానీ యోగాన్ని ఎప్పటికీ ధనుసు పోగొట్టుకోదు. అందుకని ధనుసు వారు ముఖ్యంగా ఇతరులకి మంచి విషయాలని, మంచి కార్యాలని చేయగలుగుతారు. కానీ ఎదుటివారి నుండి రిటర్న్ గిఫ్ట్ని మాత్రం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ధనుసు రాసు మరి ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి అది లభించదు అని కూడా మనం చెప్పొచ్చు. ఒకటి అవమానాలన పొందాలి, లేదా హేళన జరగాలి, లేదంటే ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నం వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయం ఏదైతే ఉందో సరైన కాలంలో అది దొరకకుండా పోతుంది. కారణం, ఒక్కొక్క రాశికి కూడాను యోగస్థానం అనేది ఒకటి ఉంటుందండి. అలాగా ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి యోగస్థానానికి యోగాధిపతిగా వచ్చేది కాలచక్రం ప్రకారంగా పూర్వపుణ్య స్థానమే. అందుకనే ధనుసులో పుట్టినటువంటి వారు వారి జీవితంలో వారు పడిన కష్టాలను వారి బిడ్డలు అనుభవించకూడదు అన్నటువంటి విషయంలో చాలా చురుగ్గా, తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఈ ధనుస్సు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారి యొక్క జీవితం యొక్క అనుభవము
వారి యొక్క కష్టాలు అనేది యావరేజ్గా ఒక 20 సంవత్సరాలు వయసు నుండే వీరు చూడడం అనేది ప్రారంభిస్తారు. అలా కాకుండా మిగిలినటువంటి రాసుల వారికి చాలా పాజిటివ్ అయినటువంటి డిఫరెంట్ అనేది చూడొచ్చు మనం. అంటే ఇక్కడ బాగా గమనించండి, ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్ వీళ్ళ ఏజ్కి ఏజ్ డిఫరెన్స్ కూడా మనం చూడొచ్చు. కొంతమంది చాలా ముందుగానే వీటిని చూసేస్తారు, అనుభవించేస్తారు. మరి కొంతమందికి ఆ వయసు అయిపోయాక జరుగుతుంటుంది. మనం చూస్తుంటాం, కొంతమంది 25 సంవత్సరాలలోనే మంచిగా ఇల్లు కట్టుకుంటుంటారు. కొంతమంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలైనా కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేదే అన్నటువంటి డీలర్లో పడి ఉంటారు. ఇవన్నీ కూడాను వారి యొక్క ప్రాప్తాన్ని బట్టి జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించవచ్చు, అనుభవం అనేది, జ్ఞానం అనే వాటిని పొందడానికి ముఖ్యంగా ఇక్కడ ఇంతకాలం అనేది మనకి నిర్ణయించబడి ఉంటుంది. కానీ ఈ ధనుసుకు చెందినటువంటి వారు ఒక 20 సంవత్సరముల వయసు క్రాస్ అయ్యేటప్పటికే కొంతవరకు వారికి ఒక కలెక్టింగ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. లేదంటే జీవితం గురించి ఒక అవగాహన అనేది వీళ్ళకి ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా వీరు ఇచ్చే స్థానంలో ఉంటారు. అంటే ధనుస్సు వారు ఇచ్చే స్థానంలో ఉండడం వలన వీరు ఇతరులకు ఇవ్వడం మాత్రమే చేస్తారు తప్ప ఎదుటి వారి నుండి తీసుకోవడము వీరికి కుదరటం లేదు. ఇంకా చూస్తే ఈ ధనుసులో పుట్టినటువంటి వారు కొంతమందికి వేరే విధమైనటువంటి విషయాలు కూడాను జరుగుతున్నాయి. అదేమిటంటే వారి లైఫ్లో ఏదేని ఒక కాలంలో, అదేమిటంటే వారి ఫ్రెండ్స్ కావచ్చు, వారి రిలేషన్స్ కావచ్చు, వారి ద్వారా వీరి యొక్క జీవితంలోనే ఒక ఉన్నత స్థాయి, ఒక అప్గ్రేడ్ అంటారు కదా, అప్గ్రేడ్ అనేది వస్తూ ఉంది. ఆ వారి యొక్క సహాయ సహకారాల వల్ల అప్గ్రేడ్ కొరకు కొన్ని రకాలైనటువంటి హెల్పింగ్ నేచర్ అనేది వారి నుండి లభిస్తూ ఉంది. అయితే వారు హెల్ప్ చేస్తారండి, కాదనట్లేదు. ఆ హెల్ప్కి వీరి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, వీరి ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ దానికి కారణంగా ఉండి ఉంటారని ఇంతకుముందు చెప్పాను కదా. అయితే కొన్ని విషయాల్లో మనం గమనించినట్లయితే ధనుసు వారికి ఎవరైతే హెల్ప్ చేశారో, ఇతరుల నుండి హెల్ప్ ఉంటుందో, వారే వీళ్ళేం చేస్తారంటే ఆ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఒకప్పుడు ధనుసు వారికి చేసినటువంటి హెల్ప్ని జీవితకాలం చెప్పుకుంటూనే ఉంటారు. ఓకే, మంచి చేస్తే చెప్పుకోవచ్చు. కానీ ధనుసు వారు చేసినటువంటి చెడ్డ పనులని గుర్తు చేసి అధిక పక్షంలో బ్లాక్మెయిల్ కూడా చేసి వీరు ఏం చేస్తుంటారు, ఈ ఫ్రెండ్స్ తర్వాత రిలేషన్స్ అంతా వాళ్ళ దగ్గర వసూలు చేసేస్తుంటారు కొన్ని విషయాలను. ఇలాగే వీరికి విషయాలు కార్యములు కూడాను అమరుతున్నాయి వారి యొక్క ప్రకృతి సిద్ధంగా. కానీ వారు చేసింది చెప్పి 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 వీరిని లొంగ తీసుకుంటారు. చాలామంది ఇక్కడ మనం చూసినట్లయితే ధనుసులో పుట్టినటువంటి వారు ఇలాగే ఉన్నారు. వీరికి ఇంకేం మార్గం కూడా ఉండదు, తప్పదు అది. ఎందుకంటే పురాణ కాలం నుండే గురువు అనేవారు యాచకం పొంది జీవించేవారు. ఒక దగ్గర నుండి ఒక విషయాన్ని లేదా ఒక వస్తువును తీసుకుంటూ ఉంటే, అలా తీసుకుంటున్నారంటే దాని అర్థం ఏమిటి? ఎదుటివారికి కృతజ్ఞత కలిగి ఉన్నారని కదా అర్థం. అందుకని గురువు సహజంగానే అలాగే మారుతారు. అందుకనే గురుగ్రహానికి పరిహారాలని చాలా చెప్తుంటారు. గురువుకి మనం చేస్తే గురువు మనకు చాలా రిటర్న్స్ చేస్తూ ఉంటారు, అంటే తిరిగి ఇస్తుంటారు అనే సంఘటనలు చాలా చోట్ల మనం చూడవచ్చు. అందుకని మిగిలిన వారు చేసే హెల్ప్కి ప్రతి ఉపకారం ఖచ్చితంగా గురువు చేసి తీరాల్సిందే కదా. దానిని వారు వారి యొక్క విశ్వాసము ద్వారా కానీ లేదా పనుల వలన కానీ ముఖ్యంగా ప్రదర్శించవచ్చు. కానీ ఏదో ఒక విధంగా
చూపించాల్సిందే. దానికి తప్పదు. అదే మార్గం కూడాను. ఒకవేళ అలా చూపకపోతే వారి యొక్క జీవితకాలంలో ఎప్పటికైనాను అది ఒక క్వశ్చన్ మార్కే. ఇటువంటి విషయాలనే జ్యోతిష్యంలో ఏమని చెప్తున్నారు తెలుసా? గురువు దోషము అని చెప్పబడుతూ ఉంది కూడా గ్రంథాల్లో. కొంతమందిని మనం చూసినట్లయితే చిన్న వయసులో ఉన్న వారికి జీవితాన్ని అనుభవించాలి, జాలీగా ఉండాలి అని అనుకుంటుంటారు. అలాగా తలచేవారికి ఇంతవరకు నేను చెప్పినటువంటి అన్ని విషయాలు ఎలా అనిపిస్తుంటాయంటే కొంత కఠినంగాను చేదుగాను ఉంటాయి. ఒక సర్టెన్ ఏజ్లో ఉన్నటువంటి వారికి కూడాను జీవితంలో కొంచెం అనుభవశాలిగా ఉన్నటువంటి వారికి కూడాను నేను చెప్పిన విషయాలు కొంచెము క్లియర్గానే అర్థమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధనుసు గురించి ఒకరు మన కోసము మంచి చేస్తే వారికి మనము మంచి చేయాలి అనేదే సారాంశం అని నేను చెప్పగలను. అలా ఉండడం వలన మాకు ఏం బెనిఫిట్ అని నన్ను అడిగితే దానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. నేను చెప్పే విషయాన్ని జ్యోతిష్య రీత్యా ఆ పర్టికులర్ రాశిచక్రం యొక్క తత్వము ఇలాగే ఉంటుంది అని మాత్రమే నేను చెప్పగలను. మీకు అది రాశిగా ఉన్నా లేదా లగ్నంగా ఉన్నా కానీ లేదా ధనుసు రాశి ధనుసు లగ్నంగా వచ్చి ఉంటే ఇలాంటి ఇబ్బందులకు, అవమానాలకు, అనుభవాలకు, అందులోకి నెట్టబడే పరిస్థితికి గురి అవుతున్నారని మాత్రం గమనించాలి. అయితే ఈ ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందిలో చాలామంది ఉంటారు. అయితే వారి కుటుంబం ఎలా ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి కదా. విధి ప్రకారంగా ధనుసు రాశి ధనుసు లగ్నానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబము, వారి యొక్క అమరిక ఎలా ఉంటుందంటే కొంచెము సోషల్ యాక్టివిటీస్లో ఎంటర్ అయినటువంటి వారుగా ఉంటారు. అధిక పక్షంలో కుటుంబంలో ఉన్నవారితో వీరికి రచ్చలు రగడలు తరచుగా వస్తుంటాయి. పర్టికులర్గా ఆర్థికపరమైనటువంటి కుటుంబ సమస్యలు మెయిన్గా వస్తూనే ఉంటాయి. ఈ ధనుస్సుకు చెందినటువంటి వారికి డబ్బు, సొమ్ము, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా కానీ కుటుంబంలో మాత్రము సమస్యలు ఏర్పడతాయి అని నేను చెప్పగలను. ఒకవేళ అవి లేకున్నా కానీ సమస్యలు ఏర్పడతాయి. అంటే వీరికి డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉంది, చక్కటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడు, అయినా కానీ సమస్యలు ఉన్నాయి. సరే, డబ్బు లేకపోతే సమస్యలు ఉండవా అంటే ఉంటాయి అప్పుడు కూడా. ఇవి రెండింటినీ మనం తట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ ఆర్థిక పరిస్థితుల వలననే వీరి కుటుంబాల్లో ఈగో అనేది స్టార్ట్ అవుతుందండి. ఎలాగా? నువ్వా నేనా అనే సమస్య, నువ్వు పెద్ద నేను పెద్ద అనే సమస్య. అంటే ఈ కుటుంబంలో అధికంగా ఇది రావడానికి డబ్బు అనేది కారణమవుతూ ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి పనులు చురుగ్గానే జరుగుతుంటాయి, యాక్టివ్గానే ఉంటారు అందరూ కూడా. అయితే కొద్దిగా ముక్కోపం ఉంటుంది, ఈగో క్లాష్ ఉంటుంది. వీరికి అధికంగా ఇవి ఉన్నాయని మనం గమనించవచ్చు. కానీ ఇందులో ఇంకొక పాజిటివ్ ఏంటి తెలుసా? కార్యదీక్షతను కలిగినటువంటి వారు వీరు. వీరికి ఏమి అవసరమో దానికి తగినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందులో గట్టివారుగా కూడా ఉంటారు. కాబట్టి ఈ ధనుసు వారి కుటుంబ ప్రారంభంలో నేను చెప్పినట్టుగా తాకినట్లుగానే ఉంటే మంచిది. అలాగే ఉంటారు కూడాను. ఎప్పుడు కలిసి ఉంటారు, ఎప్పుడు విడిపోతారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి వీళ్ళ కుటుంబం. ఎప్పుడు ఆ కుటుంబంలో నవ్వుతారో, ఎప్పుడు కోపం వచ్చి గట్టిగా అరుస్తారో, ఎప్పుడు మనస్తాపానికి లోనవుతారో అన్న విషయాన్ని మనం చెప్పలేమండి. కానీ ఏ విషయంలోనూ స్థిరమైన బుద్ధి అనేది ఉండదు. ఇది ఒక విధంగా ధనుసు వారికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, లేదా అది ప్లస్ పాయింట్గా పనిచేస్తుందని కూడా చెప్పొచ్చు. కానీ ధనుసుకి
ఇంకొక మంచి విషయం ఏమిటంటే వారికంటూ ఒక కుటుంబం అనేది ఏర్పడిన తర్వాత వారి నుండి కుటుంబానికి ఒక ఏమంటారు దీన్ని బ్యాక్గ్రౌండర్గా ఒక సపోర్టర్గా ఉంటూనే ఉంటుంది. అంటే ఎవరో ఒకరు ఆ కుటుంబం సభ్యులు వీరికి కుటుంబం ఏర్పడిన తర్వాత బ్యాక్గ్రౌండ్గా ఉంటారు. అయితే ధనుస్సుకి కుటుంబం అనేది తాను ప్రయత్నం చేయకపోయినా కానీ తన దశ మాత్రము ప్రయత్నం అనేది ఆగదు, అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని మానసికంగా గమనించవచ్చు. అదేవిధంగా ఈ ధనుసు రాశి ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారని కూడా మనము ఊహించవచ్చు. విధి ప్రకారంగా తండ్రి స్థానం ఒక బలమైనటువంటి ప్లేస్లోనే ఉండడం వలన ఆ తండ్రి మూలంగా ఈ ధనుసు రాశి ధనుసు లగ్నాన్ని వారికి లభించే ముఖ్యంగా విషయాలు, అనుభవాలు ఎప్పుడు కూడాను మంచిగానే ఉంటాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి తండ్రి పరంగా చాలా ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటారు దీన్ని, ఉంటుంది. ఎలాగంటే వీరి యొక్క చిన్న వయసు సమయంలో వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి కదా, మంచికి అన్నిటికీ చూసింటారు కదా. అదే ఈ ధనుసు వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి తండ్రికి వాటన్నింటిని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక విధంగా ఈ యొక్క ధనుసు వారు ఒక్కొక్కరికి మరొకరు, అంటే ఏమిటి, తండ్రికి కొడుకు, కొడుక్కి తండ్రి, లేదా సంతానానికి తండ్రి, తండ్రికి సంతానం ఒకరు సపోర్టివ్గానే ఉంటారు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఈ విషయాలు బయటికి వాళ్ళు తెలియపరచరు, కానీ కాకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే వీరి యొక్క తండ్రి ఈ ధనుసు వారికి చాలా సపోర్ట్గానే ఉంటారని చెప్పొచ్చు. ఇది అనేక జాతకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. చాలామంది ధనుసు వారికి తల్లిపై ఉన్నటువంటి ప్రేమ కంటే కూడాను తండ్రి గారి మీదే అధికమైన ప్రేమ ఉంటుందని నేను గమనించాను. కానీ అందులో కొంతమంది మాత్రమే దానిని సరైన పద్ధతిలో బయటకు చూపుతున్నారు. కానీ చాలామందికి ఇలాంటి అవకాశాలు లభించకపోవడం వల్ల వారు దాన్ని ప్రదర్శించలేకపోవడం అనేది వాస్తవం కూడా. కారణం ఏమిటంటే చాలామంది ఈ ధనుసు వారి తండ్రిని ఎలాగనుకుంటున్నారంటే గర్వం పట్టినటువంటి వ్యక్తి అని ముద్ర వేసి చూస్తుంటారు. ఈ ధనుసు తండ్రి అంత సులభంగా ఏ విషయాన్ని బయటపడకుండా చివరి వరకు గుప్తంగా ఉంచుతారు. ఈ ధనుసు వారి తండ్రి అంత శీఘ్రంగా ఎవరి ముందర చేయి చాచరు. ఈ తండ్రికి ఇవ్వడమే అలవాటు పడి ఉంటుంది, కానీ ఒకరి దగ్గర తీసుకోవడం అనేది అలవాటు అనేది ఉండదు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ధనుసు వారి యొక్క తండ్రి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారంటే, ఒకవేళ ధనుస్సు రాశికి చెందినటువంటి వారి తండ్రికి వీరేదైనా ఉపకారాలని అధిక పక్షంలో చేయాలని అనుకుంటే వారి తండ్రి నిరాకరించడం అనేది జరుగుతుంది. అలాంటి విషయాల్ని వీరు అధికంగా చెప్పేటప్పుడు చేదుగాను కడుపు మంటని పుట్టించే విధంగానే ఉంటుంది. ఎలాగంటే, నేను నా నాన్నకి సహాయం చేయాలనుకుంటాను, కానీ మా నాన్నగారు నిరాకరిస్తున్నారు అని. అలాగే ధనుసు వారి యొక్క తండ్రి తన జీవితంలో గౌరవానికి ముఖ్యత్వం ఎక్కువగా ఇస్తుంటారు. గౌరవమే తన జీవితంలో ముఖ్యము, మిగిలినవన్నీ కూడాను ఆ తర్వాతే అనే క్యారెక్టర్ కలిగినటువంటి తండ్రి ధనుసు వారికి ఉంటారు. కనుక ఎంత వరకైనా కానీ మనం చూసినట్లయితే ఈ ధనుస్సు లగ్నానికి ధనుసు రాశికి చెందినటువంటి వారు తండ్రి పట్ల గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తారో అంతే స్థాయిలో వారి నుండి అన్ని కార్యములని, అన్ని విషయాలని చేయించుకోగలుగుతారు అని మాత్రం నేను చెప్పగలను. అంతేకాకుండా తండ్రి పరంపరని మనం చూడాలి. ఈ తండ్రి పరంపరకు చెందినటువంటి విషయాల్ని గౌరవించే, గుర్తించుకునే వ్యక్తిగా ఉంటారు. అంటే పూర్వీకులు గొప్పగా బతికుంటారు, తండ్రికి వారి గొప్పతనాన్ని కూడా అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటారు. అలాంటి కార్యంలో ఎలాంటి లోపం జరగకూడదు అనే విషయంలో చాలా వరకు వీరి తండ్రి కఠినంగా ఉంటారు. ఎలాగున్నా కానీ తండ్రి ఈ విధంగా ఉన్నా ఎప్పటికైనా కానీ ఈ ధనుసు రాశి ధనుసు లగ్నాచినటువంటి వారికి
గౌరవ మర్యాదల్ని తగ్గించుకోకుండా ఉంటారు. అంటే ఈ తండ్రికి గౌరవ మర్యాదలు మాత్రం తగ్గవు అని మాత్రం చెప్పొచ్చు. అలాగే తల్లి విషయానికి వచ్చినట్లయితే ఈమె అధికంగా సోషల్ యాక్టివిటీ కలిగినటువంటి మహిళగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ సపోర్టివ్గానే ఉంటూ ఉంటుంది. ఇతరులకు చాలా సహాయ సహకారాలని అందిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. గుణం విషయంలో ఈ ధనుసు లగ్నానికి ధనుసు రాశి చెందినటువంటి వారికి వారి తల్లికి చాలా విషయాలు ఏకీభవిస్తాయి. అలాగే ఆలోచనలు కానీ అలవాట్లు కానీ వీరికి వారికి ఒకేలాగున ఉండడం అనేది చాలాసార్లు మనం గమనించవచ్చు. ఈ ధనుసు వారికి హెల్పింగ్ నేచర్ అనే గుణం అనేది ఉంటుందని చెప్పాను కదా. అది ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు? వారి యొక్క తల్లి ద్వారా వచ్చే గుణం ఇది. చాలామంది ఈ ధనుసు వారు వారి తల్లిని చూసే ఇలాంటి విషయాలని నేర్చుకుని ఉంటారు. తల్లి చాలా కఠినంగాను అలాగే కఠినమైనటువంటి శ్రమ జీవిగా ఉంటుంది. ఈమెని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు, చాలా కష్టము. ముఖ్యంగా వినోద విషయాల్లోనూ లేదా వ్యత్యాసమైనటువంటి విషయాల్లో కూడాను వీరి తల్లి యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. అయితే వీరి తల్లి జీవితంలో అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి. ఒక పెక్యులర్ అయినటువంటి జీవితం వీరిదని మాత్రం నేను చెప్పగలను. ఏదో ఒక కాలంలో అధికమైన కష్టాలని అనుభవించి దాన్ని దాటుకొని వచ్చినటువంటి మహిళగా కూడా ఉంటుందని మాత్రం నేను గమనించాను. అదేవిధంగా కుటుంబంలో ఎడబాటులను కూడాను సంధించినటువంటి మహిళగా ఉంటుంది. అంటే వీరితో పుట్టినటువంటి వారితో కానీ తల్లిదండ్రులను కూడాను విడిపోయి ఉన్నారు కొంతమంది నేను గమనించినప్పుడు. ఏదో ఒక కారణం చేత ఇది జరిగి ఉంటుంది. ఎందుకంటే వీరి తల్లికి ఏదో ఒక విషయంలో ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది, ఎదురు చూపు అనేది ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఎదురు చూస్తూనే ఉండాలన్నదే విధి అమరిక. ఎవరి కోసమైనా కానీ ఒకరి కోసము జీవితకాలము వెయిట్ చేస్తూనే ఉంటారు. అలా ఉంటేనే వారికి మైండ్ ఫ్రీగా ఫ్రెష్గా ఉంటుంది. ఇటువంటి ఎదురుచూపు లేకుంటే కుటుంబములో అనవసరమైనటువంటి రచ్చలు రగడలు అనేది ఏర్పడుతుంటాయి. ఎలాగంటే సడన్గా వీరికి కోపం వచ్చేస్తుంది, మాటలు కఠినంగా అసహ్యంగా ఇతరులు సహించలేని విధంగా కూడా మాట్లాడతారు. వారిని వారే మర్చిపోతారు ఆ సమయంలో. కానీ జనరల్గానే ఈ ధనుసు రాశి ధనుసు లగ్నాంచినటువంటి వారికి తల్లిదండ్రులు మంచి స్థానంలోనే అమరడం వలన వారి ప్రేమను పొంది ఆ తర్వాత వీరు వారికి ప్రేమను కూడాను అందిస్తున్నారు. ఇందులో ఎలాంటి తేడా లేదు. ఆ తర్వాత ఈ ధనుసు రాశి ధనుసు లగ్నాంచినటువంటి వారి యొక్క తోడబుట్టినటువంటి వారు ఉంటారు కదా, అంటే వీరికంటే ముందు పుట్టిన వారు తర్వాత పుట్టిన వాళ్ళు, వారి విషయం చూద్దాం. విధి ప్రకారంగా తోడబుట్టినటువంటి వారు మంచి స్థానమే అని చెప్పొచ్చు. పర్టికులర్గా ఈ ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారి కుటుంబంలో ఆర్థిక విషయాల్లో వీరి యొక్క తోడబుట్టినటువంటి వారి పార్ట్ అనేది ఏదో ఒక రకంగా ఉంటుందండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది పాజిటివ్గాను లేదా నెగిటివ్గాను కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రారంభంలో నేను చెప్పినట్లుగా ధనుసు వారికి ఉపకారము ప్రతి ఉపకారం అనేది ఎప్పటికి కూడాను ఒక సమస్యగానే ఉంటుంది. అంటే ఎలాగా ఇచ్చి పుచ్చుకోవడం అనేదే ఈ ధనుసు రాశి ధనుసు లగ్నానికి వచ్చేస్తే అప్పులు తీర్చడం అనేదే ఒక సవాలుగా మారిపోతుందని చెప్తున్నాను. అంత శీఘ్రంగా వీరు అప్పును తీర్చలేరు అని చెప్తున్నాను. కనుక డిఫాల్ట్గానే ఈ తోడబుట్టినటువంటి వారు ఏదో ఒక రకంగా సహాయంగానే ఉంటారు. కానీ దానికి ప్రతిఫలంగా తోడబుట్టినటువంటి వారికి వీరు చేసే వాటిని అంత శీఘ్రంగా వారు తృప్తి పొందరు. అందుకని ధనుసు వారికి వయసుతో పాటు ఒక స్టేజ్ అనేది వచ్చినప్పుడు ఆ తర్వాత వారి యొక్క తోడబుట్టినటువంటి వారి ద్వారా సమస్యలు అనేది జనరల్గానే మొదలైపోతాయి. పర్టికులర్గా ఈ డబ్బు అనే ఒక మహమ్మారి ద్వారానే ఈ కుటుంబ విషయంలో సమస్యలు అనేవి తోడబుట్టినటువంటి వారితో వస్తాయి. ఇవి తప్పువని మాత్రం చెప్పవచ్చు. ఈ ధనుస్సు నుండి, అంటే ఈ ధనుసు రాశి ధనుసు లగ్నం వారి నుండి వారి తోడబుట్టినటువంటి వారు పక్కకు తప్పుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు, లేదా విడిపోతున్నారు కూడా. అంతేకాకుండా
ఇక్కడ బాంధవ్యాలు కలిసేది లేదు మళ్ళీ విడిపోవడం వల్ల. కానీ ఎలాంటి సంఘటనలు జరిగిన తర్వాత సమస్యలు, సంఘటనలు, మనస్తాపాలనేవి వీళ్ళు పట్టించుకోరు. ఎలాగా? తామరాకుపై నీటి బిందువుల్లాగా ఉంటారని కూడా చెప్పొచ్చు. చూడవలసినటువంటి చోట చూసేసి 4 మాటలు మాట్లాడేసి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి విషయాల్ని ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నం వారికి పుట్టినటువంటి పుట్టినటువంటి వారు ఉంటారు కదా, వారి నుండి మనము ఎదురు చూడొచ్చు. అలాగే వీరికంటే కూడాను ముందు పుట్టినటువంటి వారు ఉంటారు కదా, వారు అంటే జ్యేష్ఠులు అంటారు. కొంచెం జాలీగా ఉన్నవారుగా ఉంటారు, కొంచెం మందంగా ఉన్నవారుగా కూడా ఉంటారు. అంటే స్లోగా ప్రవర్తిస్తుంటారు. అయితే వారికి ఆశలు, ప్లాన్స్ మాత్రం అధికంగా ఉంటాయండి. ఆడంబరంగా, సొగసుగా జీవించాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. పర్టికులర్గా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో వారికి ఆశ అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈ ధనుసు వారి యొక్క ప్రయత్నాల్లో ఈ యొక్క జ్యేష్ఠుల యొక్క ఇన్వాల్వ్మెంట్ తప్పకుంటుందండి. అటువంటి విషయాల్లో వీరికి కొద్దిగా చేదు అనుభవాలు అనేవి కలుగుతాయి. ఎవరికి? ధనుసు రాశి వారికి. అంతేకాకుండా ఇటువంటి విషయాలు ధనుసుకి ఎక్కువగా సెట్ కావటం లేదు కూడా అన్న విషయం అనేది నిజం కూడా. చాలామంది ధనుసు వారికి జ్యేష్ఠ సహోదరులు మూలంగా మనస్తాపము, కష్టాలు కూడా గురవుతున్నాయి. నేను చూసినటువంటి అనేక జాతకాలు అది వీరిని చాలా వరకు అఫెక్ట్ చేస్తూ ఉంది. అలాగే కనిష్ట సహోదరులు ఉంటారు కదా, అప్పుడు వీరు ఈ ధనుసు రాశి వారికి కొంచెము సపోర్ట్గా ఉంటారు. కానీ కొంచెము మందమైనటువంటి వ్యక్తులు. వీరి ఆశలు, ప్లాన్స్ ఎలాగైతే ఇంతకుముందు చెప్పినాను కదా, జ్యేష్ఠ సహోదరుల కంటే కూడా అధికంగానే ఉంటుంది. అందుకని వీరి జీవితం ఎప్పటికి కూడాను అప్ అండ్ డౌన్స్గానే ఉంటాయి. అలా లేకుండా పోతూ ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్స్గా లేకుండా, అప్ అండ్ డౌన్స్ ఉండడము, నిలకడ లేకుండా పోవడం అనేది జరుగుతుంది. కనుక ఒక క్లియర్ అయినటువంటి ఐడియా అనేది ఏ విషయంలోనూ అంత శీఘ్రంగా వీరికి లభించడం లేదు. ఎందుకంటే వీరి జీవితంలో సగము వీరి ఎక్స్పెక్టేషన్లో గడిపేస్తుంటారు. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఒకానొక కాలంలోనే ఇదంతా వారికి తెలిసి కొద్దిగా సెట్ అవుతారు అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకానొక కాలంలోనే ఇదంతా వారికి మెల్లగా తెలిసొచ్చి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి అన్నటువంటి ఆలోచనకి వస్తారు. ఇలాగా వీరి యొక్క కనిష్ట సహోదరులు కష్టపడుతూ వచ్చినా కానీ వీరు మీకు యూజ్ అవుతూ ఉంటారు. అంటే ధనుసు వారికి ఉన్నటువంటి సంబంధాలు ఎప్పుడు కూడాను డీసెంట్గానే ఉంటాయి. కానీ పూర్వీకులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, తల్లి తండ్రికి సంబంధించినటువంటి విషయాలు, కోడలు అల్లుడు సంబంధించినటువంటి విషయాలు, వృత్తులు వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ధనుసు వారికిన్ను, అలాగే వారి కనిష్ట సహోదరులకిన్ను మ్యాక్సిమం సెట్ కాదండి. దీని ద్వారా అనవసరమైనటువంటి వాగ్విదాలు అనేవి వస్తూ ఉంటాయి. వీటి వలన కొంతకాలం తర్వాత సహోదరుల్లో విభేదాలు కలగడము, దూరంగా ఉండడము, విడిపోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి వారి జీవితంలో ప్రవేశించే భాగస్వామి, ఒక అబ్బాయికి అమ్మాయి, ఒక అమ్మాయికి అబ్బాయి ఏ విధంగా అమరుతారు అన్న అంశాలు కూడా పరిశీలిద్దాం. ఈ భాగస్వామి అనే విషయము విధి ప్రకారం ఒక మంచి స్థితిలోనే ఉంది అని చెప్పొచ్చు. వీరు చాలా వరకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని కలిగి ఉంటారు. ఇందులో వీరు అందివేసిన చెయ్యి అని చెప్పొచ్చు. ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలన్న విషయంలో చాలా వరకు తెలివిగా ఉంటారు. అటువంటి విషయాలు ధనుసు వారికి తెలివి కూడాను, అర్థం కావడము. కానీ వీరి యొక్క భాగస్వామి మాత్రమే చాలా క్లియర్గా ఉంటారు అని చెప్పొచ్చు. చాలా సొగసుగా, ఆడంబరంగా జీవించాలనే ఆలోచనలు ఈ ధనుసు వారి కంటే కూడా ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా వచ్చినటువంటి భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి తల్లిపై అధికమైనటువంటి పాశము, ప్రేమను కలిగి ఉంటారు. విద్య, చదువు, కళలకు సంబంధించిన విషయాల్లో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అలాగే
ధనుసు వారి యొక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ భాగస్వామి యొక్క పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పర్టికులర్గా అది వీరికి చాలా వరకు యూజ్ అవుతుంది కూడా. ఈ ధనుసు వారికి ఉన్నటువంటి భాగస్వామి ప్రాప్తం ఎలాగంటే, వీరికి లభించే లాభం కానీ, అనుకూలం కానీ, సుఖం కానీ, సంతోషము వీటన్నిటిని కూడా పూర్తిగా ఈ భాగస్వామి అనుభవిస్తారు. ఈ ధనుసు వారికి లభించే సౌకర్యాలని, సంతోషాలని ఈ ధనుసు వారు అనుభవిస్తారో లేదో కానీ వారి యొక్క భాగస్వామి మాత్రము వాటిని పూర్తిగా అనుభవిస్తుంటారని మాత్రం చెప్పొచ్చు. సంతానము మరియు పూర్వీకులకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ ధనుసు వారి యొక్క పనులు మరియు ఐడియాల్లో విభేదాలు అనేవి వస్తుంటాయి. దీనివలన ఈ ధనుసులు రాశి ధనుసు లగ్నానికి వారికి వారి యొక్క భాగస్వామికి మధ్యలో గొడవలు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే ఈ ధనుసు వారి యొక్క భాగస్వామి యొక్క పూర్వీకులతో రచ్చలు రగడలు సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్తున్నాను. పర్టికులర్గా చెప్పాలంటే వీరి యొక్క ఆస్తుపాస్తుల విషయాల్లో ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంది. అలాగే వీరి యొక్క భాగస్వామి చాలా విషయాల్లో కార్యదీక్షతో వ్యవహరించడం వలన వీరు ఒకవేళ ధనుసు రాశి ధనుసు లగ్నానికి వారు కేర్లెస్గా ఉన్నా కానీ దాన్ని వారే సాధించడం వల్ల జరుగుతుంది. కాబట్టి పాయింట్అవుట్ చేస్తూ వీరి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ వస్తారు భాగస్వామి. అంతేగాని మీ పైన వారికి ఎప్పుడున్నూ ఒక కన్ను అనేది ఉంటుంది. అంటే మీరు ఈ యొక్క ధనుసు వారు ధనుసు లగ్నానికి వారు ఎప్పుడు ఏం చేస్తున్నారన్న దాన్ని అన్ని వేళలా వారి యొక్క భాగస్వామి వాచ్ చేస్తూనే ఉంటారు. అందులో వారికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. చాలామంది ఈ ధనుసులో పుట్టినటువంటి వారు వారి భాగస్వామి విషయాన్ని భాగస్వామిని అనుసరించి మాత్రమే జీవిస్తుంటారు. అంటే వారి వెనకాల తిరుగుతుంటారని అర్థం. లేదంటే జీవితంలో ఒక కాలఘట్టంలో వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు సంబంధం లేదు, నీవే చూసుకో, నాకు చెప్పొద్దు, నన్ను వదిలేయి, దానిలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని కూడా చెప్పేస్తుంటారు. అలాంటి కాల పరిస్థితి ఈ ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారికి వస్తూ ఉంది. అయితే ఇద్దరికి కూడాను తల్లి సెంటిమెంట్ అనేది అధికంగా ఉంది. ఎలాగంటే ఈ ధనుసు రాశి యొక్క అమ్మ వారిపై ఎవరిపై ధనుసు రాశి ధనుసు లగ్నం వారిపై పాసాన్ని చూపిస్తుంది. మీకు ఆ ధనుసు రాశి ధనుసు లగ్నానికి పుట్టినటువంటి వారు ఉంటారు కదా, ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారు ఉంటారు కదా, వారిపైన చాలా వరకు కోపం ఉన్నా కానీ తగ్గించుకొని ఒక మెట్టు దిగి వచ్చి ఆ ధనుసు రాశి వారికి పనిచేస్తుంది. కానీ వారి భాగస్వామి ఉంటారు చూడండి, ధనుసు రాశిలో పుట్టినటువంటి వారి యొక్క భాగస్వామి, వారికి ఇచ్చి వారి యొక్క అమ్మ కోసం వీరు ఒక మెట్టు దిగి వెళ్ళి పనిచేస్తుంటారు. ఇది డిఫరెన్స్. ఇలాగా అమ్మ పరంపరలో లేదా ఆస్తిపాస్తులు, సుఖము, చరస్థిరాస్తులు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెము కాంట్రాస్ట్ అయినటువంటి విషయాలు ఉన్నా కానీ ఒకే మాదిరిగానే జరగడం అనేది మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ ధనుసు వారికి వారి భాగస్వామితో అనేకమైన సంఘటనలు ఉన్నా కానీ ప్రైవేటు మరియు పర్సనల్ లైఫ్ విషయంలో ఎలాంటి కొదవ అనేది ఉండదని మాత్రం చెప్పొచ్చు. అయితే వీరికి పుట్టే సంతానం ఎలా ఉంటుంది? ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి సంతానం ఉంటుంది కదా, విధి ప్రకారం వీరి సంతాన స్థానం అనేది మంచిగానే ఉంటుంది. అయితే ఎందుకు అలాగే చెప్తున్నానంటే, వీరి యొక్క బిడ్డలు మీతో వారితో పోల్చి చూసినట్లయితే, ఎవరి బిడ్డలు ఎవరితో పోల్చి చూసినట్లయితే ధనుసు రాశికి చెందినటువంటి వారి బిడ్డల్ని వారితో పోలిస్తే చాలా వ్యత్యాసంగానే ఉంటారు. వారిని అర్థం చేసుకోవడం ప్రారంభంలో చాలా కష్టంగానే ఉంటుంది. వారు వీరికి కట్టుబడి ఉండడం కంటే కూడాను వీరే వారికి కట్టుబడి ఉండవలసినటువంటి పరిస్థితిని అది కలిగిస్తుంది. అలాగే వీరి బిడ్డలు కార్యదీక్షతో ఉంటారు. అందులో వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కార్యదీక్షతే వీరి యొక్క వీరత్వము, సురత్వానికి కారణమని కూడా చెప్పొచ్చు. అలాగే వృత్తి, వ్యాపారము, ఉద్యోగము వీటిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి అనేది ఉంటుంది. అధికారతత్వం ఉంటుంది, అడ్మినిస్ట్రేషను, ఇలాంటి గుణ నిపుణత వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా విషయాలు
ఆ యొక్క ధనుసు వారికి వారి బిడ్డలకి కాంట్రాస్ట్గానే ఉంటాయి. అయితే వీరి యొక్క సహజ సహన శీలత ఎక్కువగా అందరికీ సమాధానపరిచే స్థితి అనేది వీరికి ఉంటుంది, ఎవరికి, ముఖ్యంగా ధనుసు వారికి. కానీ ఇక్కడ వారి ఎదురుగా ఉన్నటువంటి బిడ్డలు కొద్దిగా పిడివాదం చేసేవారుగానే ఉంటారు. అంత సులభంగా ఏ విషయాన్నైనా కానీ వీరు తగ్గరనమాట. తగ్గేదిలే అంటుంటారు. చాలా సమయాల్లో వీరు చేసే పనులు చాలా వరకు మీ తండ్రి చేసిన లాగానే ఉంటాయని కూడా చెప్పొచ్చు. అంటే మీ తండ్రి క్యారెక్టరు మీ బిడ్డల యొక్క క్యారెక్టర్లో అంటే చాలా విషయాల్లో పోల్చి చూస్తే ఒకేలాగున ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇదే కాకుండా ఈ యొక్క ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారి యొక్క బిడ్డలు కుటుంబ ఆర్థిక రీత్యా అనేకమైన చిక్కులకి గురి అవుతుంటారు. ఈ ధనుసు వారికి వయసు పెరిగే కొద్దీ కష్టములు, ఈ బిడ్డల నుండి దూరం అవడము, విడిపోవడము, ఇవన్నీ కూడా చూడవలసి ఉంటుంది. చాలామందిని చూస్తే బిడ్డల వలన మనస్తాపం ఏర్పడి చివరికి మాట్లాడుకోకుండా విడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఏదో అప్పు కొరకు, బాధ్యత కొరకు అన్నట్లుగా జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. ఎలాగున్నా కానీ ఎవరిని ఎవరు వదులుకోరు. ఇదే ధనుసుకున్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్. మొదటి నేను చెప్పినట్లుగా తామరాకుపై నీటి బిందువు లాగిన విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే అదే కాన్సెప్ట్ కూడాను. అలాగే పరిస్థితుల్ని ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే ధనుసుకి ఇలాగే ఏర్పరుస్తుంటుంది. అలా నడుచుకుంటేనే ధనుసుకి మంచి విషయం జరుగుతుంది. కానీ అలా కాకుండా సంతానాన్ని తన కంట్రోల్లోకి పెట్టుకోవాలని అలా ప్రయత్నం చేసే సమస్యలు అనేవి తప్పవు. ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి ఒకరికంటే ఎక్కువ మంది సంతానం ఉంటే, బిడ్డలుంటే, ఇందులో ఏదేని ఒక సంతానానికి మాత్రం చదువు బాధింపు అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే ఏమిటి? చదువు విషయంలో బాధింపు అనేది వచ్చేస్తూ ఉంది. ఇది నేను గమనించినంత వరకు. సహజంగానే వారికి చదువు సూట్ కాదు. అలా లేదంటే బాగా చదివి ఉంటారు. ఆ విషయంలో వారికి అది ఉపయోగపడకుండా పోతుంది. కొంచెం కూడాను వారు చదివినటువంటి దానికి, వారు చేస్తున్నటువంటి పనికి సంబంధమే లేని విషయాన్ని వాళ్ళు కొత్తగా నేర్చుకుని కావాలంటే దాన్ని ప్రారంభించడం అనేది చేస్తుంటారు. మ్యాక్సిమం ఇలాంటి విషయాల్లోనే ఈ ధనుస్సుకి సంబంధించినటువంటి వారికి పుట్టినటువంటి బిడ్డలు అమరుతున్నారు. మొత్తం మీద ఈ ధనుస్సు వారికి వారి బిడ్డలు దూరంగా ఉన్నా కానీ పాశం మాత్రము తగ్గదు, ప్రేమ మాత్రం తగ్గదని చెప్పొచ్చు. ధనుసు రాశి వారికి వారికి ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎలాగ అమరుతారు జీవితంలో అనేది మనం చూద్దాం. ఇప్పుడు విధి ప్రకారంగా విషయంలో చాలా వరకు మనము పరిశీలించినట్లయితే మంచి స్థితిలోనే ఉందని పర్టికులర్గా చూడొచ్చు. అయితే పర్టికులర్గా బంధువుల యొక్క స్థానము కొంచెం బలంగానే ఉంది. కానీ సమస్య ఏమిటంటే వీరి యొక్క బంధువులు వీరి కుటుంబ రీత్యా కానీ లేదా వీరి ఆర్థిక పరిస్థితి రీత్యా కానీ అనవసరమైన సమస్యల్ని, చర్చల్ని ఏర్పరుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రెండు విషయాలు అధికంగా ఇక్కడ మనము ప్రతి ఒక్క కుటుంబంలో ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందిన కుటుంబాల్లో మనం చూడొచ్చు. అలాగా అధికమయ్యేటప్పుడు వీరి బంధువులకి వీరికి మధ్యలో సమస్య అనేది ప్రారంభమవుతా ఉంది. అంటే కొంతమంది దూరం అయిపోతున్నారు, కొంతమంది విడిపోతున్నారు, కొంతమంది మనస్తాపానికి గురి అవుతున్నారు అని చెప్తున్నాను. అప్పుడు ఇక్కడ బాగా గమనించండి, వీరి బంధువులు ఎలాంటి పరిస్థితిలో ఉంటారంటే అధిక పక్షంలో ఆధ్యాత్మికత సంబంధించిన విషయాల్లో కూడాను, ఆచార వ్యవహారాల్లో కూడాను వీరు చాలా వరకు సిన్సియర్గా ఉంటారు. స్పిరిచువల్ విషయాల్లో కూడాను అందివేసిన చేయిలాగా ఉంటారు అని చెప్పొచ్చు. వీరి కుటుంబంలో కూడా వీరి యొక్క ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంటుంది. వీరి బంధువుల్లో చాలా వరకు చాలామంది గొప్ప విశేషమైనటువంటి శక్తులు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ సమస్య ఏమిటంటే వారు ఎవరి దగ్గర కూడాను అంత క్లోజ్గా ఉండరు. కొంచెము దూరంగా ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు.
అప్పుడు వీరి బంధువులకి కొంచెము ఈగో ఎక్కువగా ఉన్నట్టుగా మనం భావించాలి. అప్పుడు ఎలాగా అంటారు, ఈ ధనుసు రాశి వారితో, ధనుసు లగ్నం వారితో నువ్వా నేనా అనే తత్వం అనేది ఆ, ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ధనుసు కూడాను ఈ నువ్వా నేనా అనే తత్వం అనేది ఉంటుందని నేను ఇంతకుముందు చెప్పాను. ఈ రెండు క్లాష్ అవ్వడం వల్ల కొద్దిగా విరోధం దూరం అవుతుంది. ఈ విషయాన్ని దాటి బయటికి రాలేరు కూడా, ఎప్పటికి కూడాను జరగదు అది. ఇందువలననే ఒక కాలఘట్టంలో బంధువులను పూర్తిగా ఇగ్నోర్ చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదా తమకు తాముగానే దూరంగా వెళ్ళిపోవడము, ముఖ్యంగా ఆస్తిపాస్తుల విషయంలో కానీ, చదువు సంబంధమైన విషయంలో కానీ, ఈ ధనుసు రాశికి కానీ, లేదా ధనుసు రాశికి పుట్టినటువంటి బిడ్డలకు కానీ, వీరి బంధువులకు సంబంధమైన విషయంలో ఆ బంధువులకి ఇన్వాల్వ్మెంటు ఎప్పటికిన్నూ ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతూనే ఉంటుంది. లేదంటే పైకి అంటే పైకి లేపినట్టుగా లేపుతారు. అంటే మీరు గొప్పోళ్ళు, మీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, మీరు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు అని చెప్పేసి పైకి లేపేసి చివరికి పైకి లేచిన తర్వాత పైకి తీసుకెళ్లి కిందికి వదిలేస్తారు. అంటే అది లేకుండా వీరి యొక్క ప్రయత్నాలని, వీరి యొక్క వృత్తి వ్యాపారాల్లో వీరు చేసే వాటన్నిటిలో కూడాను గమనించినట్లయితే ఏదో ఒక రకంగా ఈ బంధువుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల తప్పిదములు అనేవి జరుగుతుంటాయి. కానీ ఆ తప్పిదములన్నింటిని కూడా ఎత్తి చూపుతుంటారు ఈ బంధువులు. అంటే వీరి బంధువులు ముఖ్యంగా ఈ విధంగా అన్ని వేళలా వీరి బంధువుల ద్వారా వీరు మనస్తాపాన్ని పొందుతున్నారని మాత్రం మనం చెప్పొచ్చు కదా, అవునా లేదా? అయితే స్నేహితులు ఎలా ఉంటారు? వీరి స్నేహితులు ఎలా ఉంటారో చూద్దాం. వీరు చేసే ప్రయత్నాలకి, కార్యాలకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మొత్తం మీద వీరి స్నేహితులు ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ కలిగి ఉంటారు. అలాగే అమ్మాయిల సెంటిమెంట్ కూడా వీరికి ఉంటుంది. అటువంటి వ్యక్తులే వీరికి స్నేహితులుగా అమరుతున్నారు. అలా లేదంటే వీరి ఫ్రెండ్స్కి, అమ్మాయిలకి సంబంధమైన విషయంలో అనవసరమైన సమస్యలు అనేది అధికంగా వస్తూనే ఉంటాయి. జనరల్గానే వీరి ఫ్రెండ్స్ కానీ ఎలా ఉంటారంటే సొగసుగా, ఆడంబరంగా, చాలా చక్కగా జాలీగా గడిపేవారుగా కూడా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా అమ్మాయిల్ని ఇష్టపడేవారుగా కూడా ఉంటారు. అందువల్ల కుటుంబంపై వీరికి ఇష్టత ఉంటుంది, సహనం ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడాను వీరికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమిటంటే ఈ అమ్మాయిల విషయంలో కొన్ని గొడవలు అనేవి జరగడం అనేది జరుగుతుంటుంది. అప్పుడు వీరి ఫ్రెండ్స్ సైలెంట్గా, సహనంగా ఉన్నట్లుగా అనిపిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే సమస్య అనేది వచ్చేసినప్పుడు వీరి యొక్క ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క నిజ స్వరూపం, ఇంకొక ఫేస్ అనేది బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది వీరు ఇంత పెద్ద ముక్కోపులా అని. ఆశ్చర్యంగా పడవలసిన పరిస్థితి కూడా కలుగుతుంది ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నించినటువంటి వారు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని చూసినప్పుడు. కానీ జనరల్గానే కోపం లేకుండా ఉన్నట్లుగానే వీరు కనబడుతుంటారు. అయితే ధనుసు వారికి బంధువుల కంటే కూడాను స్నేహితులే కొంచెము డీసెంట్ అని చెప్పవచ్చు. అయితే ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నించినటువంటి వారికి ఆరోగ్యము ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితి గురవుతుందంటే గొంతు సమస్య కానీ, కాలు, పాదాలు, లెగమెంట్ ప్రాబ్లం కానీ, అలాగే నీటి సంబంధమైన సమస్యలు ఈ ధనుసు వారికి వస్తుంటాయి. అధికంగా ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ, ఫుడ్ పాయిజన్ అంటారు కదా, ఈ విషయాలు ధనుసుకి అధికంగా బాధితుని కలిగి వస్తుంది. జనరల్గా ఆహార సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ధనుసు వారికి ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా గొంతు సమస్య కానీ, ఊపిరితిత్తు సంబంధమైన సమస్యలు కానీ ఎక్కువగా అయ్యి అది ఎక్కువగా వైద్య ఖర్చుని కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే వీరికి ఏమైనా కష్టాలు ఎలా వస్తున్నాయంటే వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటారు. అది దీనివల్ల వీరికి ఇబ్బంది వస్తుందని చెప్పవచ్చు. వాటి ద్వారా లభించే విషయాలు ధనుసుకి మంచి చేస్తాయి అంటే కొన్ని సందర్భాల్లో మంచి చేస్తుంటాయి. వీరికి లభించే లాభాలు కానీ, లేకపోతే అనుకూలతలు కానీ వీరికి అధికంగా యూజ్ కాకపోవడం అనేది జరుగుతుంది. ఒకటి, వీరికి పూర్తిగా లభించదు. ఒకవేళ అలా లభించినా కానీ వారికి అది యూజ్ కాకుండా పోవడం అనేది జరుగుతుందని ప్రారంభంలోనే చెప్పాను కూడా. ఇంతకుముందు చెప్పినట్టుగా తోడబుట్టుల ద్వారా ఈ ధనుసు వారు చాలా వరకు సంకటాలని, లేదా వారి చేత మోసపోవడం కానీ, మనస్తాపాలకు గురవడము, కష్టాలు పొందడం అనేది జరుగుతుందని చెప్పాను.
బంధువుల ద్వారా కూడా అధికమైనటువంటి విరక్తి, వైరాగ్యాలు, అనవసరమైన ఖర్చులు, సమస్యలు అనేది వస్తాయని చెప్పాను. వీరికి ఎప్పుడు కూడాను ఎలా ఖర్చు వస్తుందంటే, వీరు ముఖ్యంగా ఎదుటివారిని అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. దీన్ని వీళ్ళేం కంట్రోల్ చేసుకోలేరు. ఇది మనం గమనించవచ్చు. అలాగే ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా అమరుతున్నాయనేది కూడా చూద్దాము. ఇది ఒక అనుకూలమైన స్థానంలోనే ఉంది కాబట్టి ఉద్యోగం కానీ, వృత్తి వ్యాపారాలు చాలా వరకు బాగానే ఉంటాయి. మొదట వీరు ఏదైతే ప్రారంభిస్తారో, ఏదైతే ఒక వ్యాపారం వృత్తిని లేదా జాబ్లో చేరుతారు, అక్కడ కొద్దిగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. చాలామందికి ఏమి చేయాలనేది తెలియకుండా పోతుంది. చాలామందికి అవకాశాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి. అంటే స్థానచలనం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లైఫ్లో ఒక స్టాండర్డ్ లేకుండా పోతుందేమన్నటువంటి ఒక హై ఎక్స్పెక్టేషన్ అనేది వాళ్ళు కనబడుతుంటుంది. అది ఒక ఎందుకంటే అలా జరుగుతుందంటే వీరికి ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడం వల్ల అలాగా వీరు దాన్ని నష్టపోతున్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా పోతుందేమో అన్నటువంటి అనుభవము జనరల్గానే కలుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇదే వీరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఏర్పాటు చేస్తుంది. ఈ అనుభవం అనేది యూజ్ చేసుకుంటే ఒక సర్టైన్ ఏజ్ తర్వాత వీరి యొక్క వృత్తి వ్యాపారాల్లో కొంచెము స్ట్రాంగ్గా కూర్చోగలరు, స్టాండర్డ్గా సెటిల్ అవ్వగలరని చెప్పొచ్చు. జనరల్గానే వీరి జీవితము రెండవ భాగంలోనే వృత్తి వ్యాపారాల్లో ఒక స్టాండర్డ్ని పొందుతూ ఉంది. అది మనం గమనించవచ్చు. వీరికి ఇందులో మాటకారితనం అనేది ఇంపార్టెంట్. అది లేకుంటే షైన్ కాలేరు కదా. ఆ వృత్తిలో ఉన్నటువంటి వారి మాటకారితనాన్నే వీరు ఉపయోగించుకొని దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇతరుల మాటకారితనం వీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచిది కూడాను. నేర్పించే విషయాలు కానీ, విద్యలు అంటే విద్య నేర్పించడం కానీ, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడం కానీ, మీడియా కానీ, అలాగే స్పిరిచువల్గా వెళ్ళడం కానీ, పంచాయతీ చేయడం కానీ, రైటింగ్ స్కిల్ కానీ, లేదా మాటల ద్వారా యాంకరింగ్ చేయడం కానీ, కమిషన్ వ్యాపారం కానీ, అలాగే కాంట్రాక్ట్ బిజినెస్ కానీ, కన్సల్టెన్సీ కానీ, ఇవన్నీ కూడా వీరికి చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కానీ దీనికి మించినటువంటి అనేకమైన విషయాలను మనము డిఎన్ఏ వంశపారంపర్యంగా కూడా చెప్తుంటాము. అందులో కొన్ని విషయాలు మాత్రం నేను ఇందులో మీకు యాడ్ ఆన్ పాయింట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారి కుటుంబంలో పితృకుల దోషం అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే ఒకరికి రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ధనుసు రాశిగా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో కానీ పడితే వారికి పితృకుల దోషం అనేది ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అనేది కలుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్లు కానీ, లేకపోతే క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, తర్వాత పిడుగులు పడడం కానీ, మొలల సంబంధమైన సమస్యలు, అంటే ఏమిటి కొద్దిగా సమస్యపూరితమైనటువంటి వాటితో ఇబ్బంది పడడం అనేది ఈ యొక్క కుటుంబాల్లో జరుగుతుంది. వీరికి ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా కానీ వారి యొక్క తండ్రికి సంబంధమైనటువంటి తాత సంబంధం ఆస్తిపాస్తులను అనుభవించే యోగం అనేది జన్మకు ఉండదు. వీరు ఒకవేళ పెళ్లి చేసుకునే సమయంలో గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రాండ్ మ్యారేజ్ అనేది వీళ్ళకి ఉపయోగపడదు. అదేవిధంగా వీరి కుటుంబ పరంపరలోనే మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే పితృకుల దోషంతో పాటు వారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేయడము, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ కానీ, లాజిస్టిక్గా షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడము, ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కనబడుతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే వీటన్నిటిని కూడాను డూస్ డోంట్స్ అనేది మనం తెలుసుకోగలగాలి. మెయిన్గా ప్రేమలో వీళ్ళు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వైపుకి అడుగులు వేయడం జరుగుతుంది. ఇతర దేశాలకు వెళ్తారు. కొంతమంది సెటిల్ అవుతారు, కొంతమంది సెటిల్ కారు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే వీళ్ళు ఈ జన్మకు డెవలప్ అవ్వడం అనేది చాలా వరకు తక్కువగానే కనబడుతుంది. ఎందుకంటే ఇది జన్మ రహస్యాలు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఛానల్ ఉంది. దానిలోకి వెళ్ళి మీరు కానీ చూడగలిగితే అనేకమైనటువంటి వీడియోలు నేను పెట్టుంటాను. అందులో కూడాను అనేకమైనటువంటి విషయాలను మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అందులో నుండి గ్రహించి మరింత నాలెడ్జ్ని మీరు పొందగలుగుతారని ఆశిస్తున్నాను. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.